ఫార్ములా ఈ కార్ రేస్ లొట్టపీస్ కేసని కామెంట్స్ చేస్తున్న కేటీఆర్ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ సొంత చెల్లెలే చెబుతున్నారన్నారు. సీబీఐ విచారణలో కాళేశ్వరం అవినీతి బాగోతమంతా బయటపడుతుందన్నారు మంత్రి వివేక్. అరే లొట్టపీసు కేసులేంటే ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు? ప్రజలు మీకు ఇంట్లో కూర్చోమని తీర్మానం ఇచ్చింది. ఇంట్లో కూర్చోండి అని. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాంలో కట్టినరు, మీ హయాంలో కమిషన్లన్నీ దోచుకున్నారు. అందరు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా అన్నది, అరే మీరు నీళ్లు తుమ్మడి అట్టలా లేకుంటే కాళేశ్వరంలో ఎట్లా ఉంటాయి నీళ్ళు? నిజంగా అర్థం కాని సమస్యలు వారు మాట్లాడుతున్నారు. నేను మొన్న కూడా మేము రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రాణహిత చెవెల స్కీమ్లో డ్రింకింగ్ వాటర్ సప్లై సిటీ కోసము 20 టీఎంసీ నీళ్లు ఆ రోజుల్లోనే కేటాయించడం జరిగింది. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు కూడా. ఇంకా 24,000 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తిగా అయ్యేటి. కానీ కేవలము కమిషన్లు దోచుకొనికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మ్యాక్సిమం 20 టీఎంసీ నీళ్ళే మనకు సిటీకి అవసరము, ఇంకా పంపింగ్ అవసరం. దానికి పోయి మల్లన్న సాగర్లో 50 టీఎంసీ రిజర్వాయర్ కట్టింది. ప్రపంచంలోనే చాలా తక్కువ చోట్ల ఇంత పెద్ద రిజర్వాయర్ కట్టడం జరిగింది. కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్కి గుండపోచమ్మకు నీళ్లు తీసుకుపోవడానికి ఈ ప్రాజెక్టులో ఇష్టం వచ్చినట్టు అవినీతి జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారో ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి, దీంట్లో ఏదైతే అవకతవకలు అయినాయో ఇవన్నీ కూడా బయట పెట్టేది అవసరం ఉన్నది. వాళ్ళు భయపడేది అవసరం లేదు ఏం చేయకుంటే. కానీ అందరికీ తెలుసు లక్షలాది కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం సంపాదించిందని వాళ్ళ సొంత చెల్లెలే చెప్తున్నది. చెల్లెలే చెప్పినప్పుడు వారు గవర్నమెంట్లో ఉండే, ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎంత ప్రజల సొమ్మును దోచుకున్నారో మనకు అర్థమవుతుంది. మళ్ళొకసారి కేటీఆర్కి కొంచెం అవగాహన తెచ్చుకోండి. ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే కాళేశ్వరంలో ఖర్చు పెట్టినారో వృధా కావడం జరిగింది.